Good morning, children. This is Satish sir. In this session, we are going to see one important chapter in chemistry, carbon and its compounds. చాలా మంది పిల్లలు ఈ చాప్టర్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు బికాజ్ ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ రీడ్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్ దిస్ చాప్టర్ ఈజ్ వెరీ ఈజీ. ప్లీజ్ ప్రిపేర్ నోట్స్ విత్ మీ. నేను చెప్పేటప్పుడే మీరు రన్నింగ్ నోట్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేయండి. See children, first point, carbon is a non-metal beta. Carbon is a non-metal. Periodic table lo out of 117 elements, most 75% elements are metals. Very few elements are non-metals. Carbon kuda non-metal. Carbon symbol C beta. Carbon symbol C. Carbon atomic number 6. Atomic number is denoted by Z. అంటే మీనింగ్ ఏంటి అంటే కార్బన్ ఆటంలో 6 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం. న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం. అలాగే ప్రోటాన్స్ ఆర్ డినోటెడ్ బై Z. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p2. Electronic configuration is 1s2 2s2 2p2. What is the meaning of this sentence beta? అంటే న్యూక్లియస్ చుట్టూ ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఫస్ట్ షెల్ s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ సెకండ్ షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్. సో s ఆర్బిటాల్ is completely filled and p ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. ఈ 3 ఆర్బిటాల్స్ మనం ఏమంటామంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. డీజనరేట్ ఆర్బిటాల్స్ మీన్స్ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్. This is px orbital, this is py orbital, this is pz orbital. సెకండ్ షెల్ లో ఉంది కాబట్టి 2px 2py 2pz. మనం ఒక్కొక్క ఆర్బిటాల్ని ఫిల్అప్ చేసిన తర్వాత దాన్ని పేరు చేయాలి. దట్ ఈస్ వాట్ హన్స్ రూల్. కాబట్టి నేను 2 ఎలక్ట్రాన్స్ని ఒకే ఆర్బిటాల్లో రాయట్లేదు కదా. ఇక్కడ ఫస్ట్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ రాశాను. నెక్స్ట్ ఎలక్ట్రాన్ 6th ఎలక్ట్రాన్ ఐ రోట్ ఇన్ 2py. ఎందుకు అంటే దీన్ని హన్స్ రూల్ అంటాం. హన్స్ రూల్ ఏం చెప్తుంది? డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ లో ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు పేర్ ఇట్. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p2. అంటే దీస్ ఆర్ కాల్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? 2 + 2 4 ఉన్నాయి. s ఆర్బిటాల్ ఈజ్ డినోటెడ్ బై సింగిల్ స్క్వేర్ బాక్స్, 1 electron up 1 electron down. ఇది క్లాక్ వైజ్ స్పిన్, దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ బేటా. ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ స్పిన్ క్లాక్ వైజ్ ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లో కూడా స్పిన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ బ్యాలెన్స్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్ అండ్ ఫైనల్లీ ద ఆటమ్ షుడ్ బి కొలాప్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్ లో స్పిన్ అవుతాయో ఎలక్ట్రాన్ సెల్ఫ్ రొటేషన్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతాయో దోస్ మెనీ ఎలక్ట్రాన్స్ షుడ్ రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బ్యాలెన్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. మరి పీలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి బేటా? డీజనరేట్ ఆర్బిటాల్స్ పీలో 3 ఉంటాయినా. ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఫస్ట్ 1 electron 1 electron. These are called valency electrons in ground state. Suppose if you take an excited state, ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ అవుతుంది, అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అవుతాయి. ఎందుకు అంటే టు గెట్ ద స్టెబిలిటీ. ఎనీ ఆర్బిటాల్ ఫుల్ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ ఆఫ్టర్ హాఫ్ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్. కార్బన్ గ్రౌండ్ స్టేట్లో కన్నా ఎక్సైటెడ్ స్టేట్లో ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది బేటా. ఎందుకంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ 2s నుంచి 2pz లోకి జంప్ అయింది. 2s నుంచి 2pz లోకి జంప్ కావడం వల్ల ఈ p ఆర్బిటాల్ అనేది హాఫ్ ఫిల్డ్ అయింది. అంటే అప్పుడు డీజనరేట్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ కావడం వల్ల ఇట్ గెట్స్ మోర్ స్టెబిలిటీ. అంటే కార్బన్ ఆటమ్ ఎక్సైటెడ్ స్టేట్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ద గ్రౌండ్ స్టేట్. దీన్ని ఏమో గ్రౌండ్ స్టేట్ అంటాం, దీన్ని ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. మరి కార్బన్ ఎక్కడి నుంచి అవైలబుల్ సార్ అంటే ఎర్త్ లేయర్స్లో 0.3%. ఎర్త్ క్రస్ట్ అంటే ఫస్ట్ లేయర్ బేటా. భూమి 3 లేయర్స్లో ఉంటుంది బేటా. క్రస్ట్, మ్యాంటిల్, కోర్.
మనం కోర్ వర్క్ వెళ్ళలేం. వై? బికాస్ కోర్ ఈజ్ వెరీ highly temperature and high pressure is present in mantle and core. క్రస్ట్ అనేది ఫస్ట్ లేయర్ అప్ టు 10 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్ బేట. ఈ అర్త్ లేయర్స్ లో మనకి 0.3% కార్బన్ ఉంటుంది బేట. 0.3% కార్బన్ is available in the earth layers. Once again, carbon is a non-metal. Carbon atomic number is 6. Atomic number is Z తో డినోట్ చేయాలి బేట. It is always suffix. Suffix అంటే కింద రాయాలి. Electronic configuration 1s2, 2s2, 2p2. So it has 4 valence electrons. So what kind of bonds are formed by the carbon? We will see in earth layers. In the earth first layer is crust. 0.3% of carbon is available in different forms. Carbon అనేది ఒక్క ఎర్త్ లేయర్ లోనే కాదు బేట. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్సిస్ట్ ఆఫ్ some amount of carbon. Every living organism, it may be animal, it may be human being, it may be bird, whatever it is, every living organism consists of some amount of carbon. It may be less or more, is different, but some amount of carbon is present in the living organisms. These are the first 3-4 points. Please note down up to here. Next, children, observe carefully. Carbon atomic number 6 beta. Electronic configuration 1s2, 2s2, 2p2. S has one orbital, it has 2 electrons, one clockwise spin, one anti-clockwise spin. Here P has 3 degenerate orbitals, one is 2px, one is 2py, this is 2pz. This is what ground state. Suppose in excited state, if you take this electron goes to 2pz beta. Now 2s orbital, 2px, 2py, 2pz. To get stability, you know very well, every atom try to reach the nearest inert gas. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి బేటా? రైట్ సైడ్ చూసుకుంటే నియాన్ అటామిక్ నెంబర్ 10, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది హీలియం అటామిక్ నెంబర్ 2. అండ్ ఇది హీలియం కావాలంటే ఇట్ షుడ్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతే ఇట్ అటైన్స్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హీలియం. అదే ఇది నియాన్ కావాలంటే ఇట్ షుడ్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ బేటా. ఇది 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయాలి. 4 electrons gain చేయాలి అంటే 4 electrons remove చేయాలంటే you know that we call it as ionization potential. If you want to remove one electron from the outer shell of the electron in excited state of an atom is called ionization potential beta. The energy required to remove an electron from the outermost shell is called ionization potential. But removing one electron removal only difficult. 2 electrons some more difficult. 4 electrons removal means more energy is required, which is practically not possible. So that carbon cannot lose 4 electrons or gain 4 electrons. Ionization potential is very difficult, as well as electron affinity is also difficult. Why? Because removal of electron is called IP, ionization potential, also called ionization energy. Addition of electron is called nothing but electron affinity. Both are difficult beta. 4 electrons removal is not that easy task. Why? Because it has only 6 protons. 6 protons cannot hold 10 electrons. Electron proton charge is same. Proton and electron are having same charges, 1.602 into 10 power minus 19 coulomb. So how 6 protons are present in the nucleus? How can it hold 10 electrons? Very difficult. That is why gaining and losing of electrons are not possible. Hence, what will happen beta? Carbon cannot transfer, sharing the electron. Carbon cannot transfer electrons from one to another. So carbon mostly forms covalent bonds beta. Covalent bond is what? Sharing of electrons. Here transferring of electrons not possible.
carbon cannot transfer or carbon cannot gain electrons, so that ionic bonds it do not form. Carbon can form two mostly covalent bonds. Most important bonds, carbon bonds. Carbon structure is present in two types. One is crystalline form, another one non-crystalline form. Crystalline compounds are very very important beta, that you know very well. Crystalline forms of carbon, mainly carbon, the versatile properties of carbon are two. Versatile, what are versatile properties? Versatile means remaining atoms cannot form. The versatile properties of carbon are: number one, isomerism. Number two, catenation. These are versatile properties of carbon compound beta. Carbon element ku unde versatile properties ఏంటంటే number one isomerism, number two catenation. Isomerism అంటే ఏంటి సార్? సేమ్ సింపుల్ బేటా. Isomerism అంటే సేమ్ సబ్స్టాన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్ we will take one alkane C4H10. This is called butane beta. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉండాలి. ఏన్ అంటే ఇట్ ఈస్ ఆల్కేన్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్. కార్బన్ వేలెన్సీ 4. ఇప్పుడే చూసాం బేటా, కార్బన్ హ్యాస్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్. కార్బన్ వేలెన్సీ is 4. అంటే కార్బన్ చుట్టూ ఎప్పుడు 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. 4 హైడ్రోజన్, ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రైట్ 4 కార్బన్స్ లైక్ దిస్. వీటి మధ్యలో సింగిల్ బాండ్ పెట్టండి బేటా. అన్ని సింగిల్ బాండ్ ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ ఆల్కేన్, బ్యూటేన్. ఇక్కడ 10 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4. దిస్ కార్బన్ is satisfied. 1 2 3 4. This carbon is also satisfied. 1 2 3 4. This carbon is also satisfied. 1 2 3 4. Hydrogen, all hydrogens beta. Hydrogen. Count all hydrogens here. 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని మనం C4H10 బ్యూటేన్ అంటున్నాం. ఏం బ్యూటేన్ ఇది? లాంగ్ చైన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం బేటా? లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్. దీన్ని మనం N బ్యూటేన్ అంటాం బేటా. N బ్యూటేన్ ఒక సైకిల్ లాగా ఉంది కాబట్టి N బ్యూటేన్ అంటే ఒకటే సైకిల్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని N బ్యూటేన్ అంటున్నాం. ఈ N బ్యూటేన్ నేనేం చేస్తా అంటే ఒక స్ట్రక్చర్ కట్ చేసి 3 కార్బన్స్ ఇక్కడ రాస్తా బేటా. 3 కార్బన్స్ రాసి ఇంకో కార్బన్ నేను లింక్ చేస్తాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఏమవుతుందిరా? హైడ్రోజన్. ఇప్పుడు దీనికి కూడా హైడ్రోజన్స్ కావాలి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్. ఇప్పుడు కౌంట్ చేయండి బేటా, ఎన్ని హైడ్రోజన్స్ అయినాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లింక్ వచ్చేసి బేటా సెకండ్ కార్బన్ దగ్గర ఒక మీథైల్ గ్రూప్ ని ఇక్కడ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి ఇక్కడ ఒక మీథైల్ గ్రూప్ ని ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు దీని స్ట్రక్చర్ మారిపోయింది. ఇప్పుడు దిస్ వుడ్ బి ద లాంగ్ చైన్ బేటా. ఈ కార్బన్ అనేది సెకండ్ కార్బన్, మీథైల్ గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ కి యాడ్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ ఐసోబ్యూటేన్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటి గురించి ఇన్ డెప్త్ మనం IUPAC నామిక్యులేచర్ లో మాట్లాడదాం. బ్యూటేన్ కెన్ బి సేమ్ ఫార్ములా. బ్యూటేన్ C4H10 ఈజ్ ఇన్ 2 డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఒకే కెమికల్ ఫార్ములా ఉంది అండ్ స్ట్రక్చర్స్ మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఇలా ఉంటే దాన్ని ఐసోమెరిజం అంటాం. ద అక్కరెన్స్ ఆఫ్ సేమ్ కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ 2 or more forms is called isomerism beta. The occurrence of same chemical compound in 2 or more forms is called isomerism. Isomerism చేసే ప్రాపర్టీ ఏ ఎలిమెంట్ కి ఎక్కువ ఉంటుంది అంటే కార్బన్ హ్యాస్ హైయెస్ట్ ఐసోమరిక్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్సటైల్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ బేటా. నెక్స్ట్ catenation. Catenation అంటే వెరీ సింపుల్. Catenation అంటే ఏం లేదు బేటా, సేమ్ ఎలిమెంట్స్ కెన్ ఫార్మ్ లాంగ్ చైన్. కార్బన్ ఇలా లాంగ్ ఫార్మ్ చేస్తుంది బేటా. కార్బన్ లైక్ దిస్ లాంగ్ చైన్స్ ఆర్ ఫార్మ్డ్. దిస్ ఈజ్ కాల్డ్ catenation. ఈ లాంగ్ చైన్ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుంది బేటా, దీనికి స్టెబిలిటీ పెరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతాయి, డబుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇట్ కెన్ ఫార్మ్ సింగిల్ బాండ్, ఇట్ కెన్ ఫార్మ్ డబుల్ బాండ్, ఇట్ కెన్ ఫార్మ్ ట్రిపుల్ బాండ్.
సో ఈ క్యాటనేషన్ ఐసోమరిక్ ప్రాపర్టీ వలనే ఇట్ ఈస్ అవైలబుల్ 4.5 million allotropic forms of carbon are available in the nature. నేచర్లో మనకి మిలియన్స్ ఆఫ్ కార్బన్ అల్లోట్రోపీ. వాట్ ఈజ్ మీన్ బై అల్లోట్రోపీ? అల్లోట్రోపీ మీన్స్ అక్కరెన్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ ఈస్ ప్రెసెంట్, కార్బన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. ఒక స్టోన్లో ఉంటుంది, కోల్లో ఉంటుంది, పెట్రోలియంలో ఉంటుంది, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది, అన్నిటిలో కార్బన్ ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్ని బట్టి అది ఎన్ని సంవత్సరాల స్టోన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాం. దాన్నే మనం కార్బన్ డేటింగ్ అంటాం. కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్ అంటే దీంట్లో ఉండే కార్బన్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి మనం కార్బన్ డేటింగ్. హాఫ్ లైఫ్ ఆఫ్ కార్బన్ ఈజ్ 5730 years. అదే ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఒక ఇక్కడ మనం బోన్స్, ఫాజిల్స్ అంటే శిలాజాలు, మనిషి, జంతువులు, డైనోసార్స్ చచ్చిపోయేప్పటికీ 3 lakh years అయిందని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? కార్బన్ డేటింగ్. అలాగే ఒక స్టోన్, రాముల వారి కాలం నాటి స్టోన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? త్రేతాయుగం, ద్వాపర యుగంలో స్టోన్స్ ఏజ్ కూడా మనం చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఈ యురేనియం డేటింగ్. ఏజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యురేనియం. ఎందుకంటే యురేనియం హాఫ్ లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ హై, కార్బన్ లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ లెస్. అంటే కంపారిటివ్ ఇది 5730 ఉంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది బిడ్డ. ఎందుకంటే దీని అటామిక్ నెంబర్ వెరీ హై, యురేనియం 92. కాబట్టి ఏం చెప్తున్నాం బిడ్డ? కార్బన్లో దీని హాఫ్ లైఫ్ క్యాలిక్యులేట్ చేసి వీ కెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాజిల్స్ ఏజ్ కనుక్కోవడానికి కార్బన్ డేటింగ్ వాడతాం. ఒక స్టోన్ ఏజ్ కనుక్కోవడానికి మనం యురేనియం డేటింగ్ వాడతాం బిడ్డ. వాట్ ఈస్ మీన్ బై డేటింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఏజ్ ఆఫ్ fossils or rocks is called dating. Carbon dating is used to find the age of fossils, whereas uranium dating is used to find the age of stones and sand, land or soil. ఒక సాయిల్ ఏజ్ కనుక్కోవాలన్నా యూజ్ యురేనియం డేటింగ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిడ్డ. మళ్ళీ ఒక్కసారి వినండి. కార్బన్ కెన్ ఫార్మ్ లాంగ్ చైన్స్ ఈజ్ కాల్డ్ క్యాటనేషన్. వాట్ ఈజ్ మీన్ బై అల్లోట్రోపీ? Occurrence of same element in many forms is called isomerism. Allotropic forms means it is available in many elements. That is called allotropy. 4.5 million allotropic forms are there for carbon. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ allotropic forms ఏంటి అనేది వన్ బై వన్ మనం చూద్దాం. నెక్స్ట్ కార్బన్ డేటింగ్ అండ్ యురేనియం డేటింగ్. ఇవి మీకు ఫిజిక్స్లో మళ్ళీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో వస్తాయి బిడ్డ. అప్పుడు ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్తా. ఏజ్ ఆఫ్ ఫాజిల్ ఎలా కనుక్కోవాలి, ఏజ్ ఆఫ్ స్టోన్ ఎలా కనుక్కోవాలి, వాటి హాఫ్ లైఫ్ పీరియడ్ ఏంటి, వాటి మీద న్యూమరికల్స్ అన్నీ మనం అప్పటి చేద్దాం. ఇక్కడ జస్ట్ రిమెంబర్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒకసారి చెప్తున్నా. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఏజ్ ఆఫ్ ఫాజిల్ ఈజ్ కాల్డ్ కార్బన్ డేటింగ్. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఏజ్ ఆఫ్ స్టోన్ ఈజ్ కాల్డ్ యురేనియం డేటింగ్ బిటా. ఇది యాక్చువల్గా కార్బన్ కెమిస్ట్రీలో ఇది ఒకటే వస్తుంది, ఏజ్ ఆఫ్ ఫాజిల్స్. ఇక్కడ యురేనియం డేటింగ్ టు ఫైండ్ ద ఏజ్ ఆఫ్ శాండ్ ఆర్ రాక్స్. ప్లీజ్ నోట్ డౌన్ హియర్. Now, carbon is available in 2 different forms here. Carbon మనకి 2 forms లో అవైలబుల్ అవుతుంది బేటా. నెంబర్ 1 క్రిస్టలిన్ ఫామ్, నెంబర్ 2 క్రిస్టలిన్ ఫామ్, నెంబర్ 2 నాన్ క్రిస్టలిన్ ఫామ్ బేటా. నాన్ క్రిస్టల్ ఫామ్ మీకు తెలుసు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోల్, కోక్, బొగ్గు, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం. న్యాచురల్ గ్యాస్ అంటే పెట్రోలియం, ఇవన్నీ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ల్యాంత్ బ్లాక్, ఇవన్నీ కూడా నాన్ క్రిస్టలిన్ ఫార్మ్స్ బిడ్డ. బట్ క్రిస్టలిన్ ఫామ్లో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 1 డైమండ్ బిడ్డ. డైమండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టలిన్ ఫామ్. డైమండ్. నెంబర్ 2 గ్రఫైట్. నెంబర్ 3 బక్మిన్స్టర్ ఫుల్లరిన్. Buckminster Fullerine. Buckminster Fullerine is also called C60 beta. One by one మనం చూద్దాం. ఇక్కడ నోట్ చేసుకోండి. Carbon is available in 2 different forms. One is crystalline form, number 2 non-crystalline form. Crystalline form అంటే crystal type like NaCl. అంటే ఒక కార్బన్ చుట్టూ ఇంకా నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్రిస్టలిన్ ఫామ్. టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటాయి మిగతా మాలిక్యూల్స్ అన్నీ కూడా.
ఎగ్జాంపుల్ డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్, ఫుల్లరిన్. నాన్ క్రిస్టలిన్ ఫార్మ్స్ అంటే కోలు, కోకు, ల్యాంప్ బ్లాక్, న్యాచురల్ గ్యాస్లో ఏమేమి వస్తుంది బేటా, పెట్రోలియం, డీజిల్, నాఫ్తా, ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్ నాన్ క్రిస్టలిన్ ఫామ్లో వస్తాయి. క్రిస్టలిన్ ఫామ్లో డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్, ఫుల్లరిన్ మనకి ఈ 3 ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. ఇందులో డైమండ్, గ్రాఫైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బక్మిన్స్టర్, ఫుల్లరిన్ అనేది రీసెంట్గా ఇంకా దీని మీద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్బన్ ఎన్ని ఉంటాయంటే 60 కార్బన్స్ ఉంటాయి ఇందులో. ఇది చాలా ఈజీ, ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. 12 పెంటాగోనల్ అండ్ 20 హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి లైక్ ఫుట్బాల్ స్ట్రక్చర్. దీంట్లో బాండ్ యాంగిల్, ద బాండ్ లెంత్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్, బాండ్ యాంగిల్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ నేర్చుకుంటే ఈ బక్మిన్స్టర్, ఫుల్లరిన్ అయిపోతుంది. బట్ డైమండ్ అండ్ గ్రాఫైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 by 1 we will see. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఏంటంటే కార్బన్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 different forms. One is crystalline form and number 2 నాన్ క్రిస్టలిన్ ఫార్మ్. క్రిస్టలిన్ ఫామ్లో ఉండే కార్బన్స్ ఏమేంటి అంటే డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్, ఫుల్లరిన్. నాన్ క్రిస్టలిన్ ఫామ్ కోలు, కోకు, న్యాచురల్ గ్యాస్లో మళ్ళీ సబ్ వస్తాయి, పెట్రోలియం, డీజిల్, నాఫ్తా, ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ కోక్, ఆల్సో బై ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, టర్పెంటాయిల్, ఇవన్నీ కూడా నాన్ క్రిస్టలిన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ బీటా. నౌ వి విల్ సీ డైమండ్ ఫస్ట్. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు హియర్. Next identity beta diamond. Diamond is a crystalline solid beta. Diamond is a crystalline solid. Crystal shape lo unna solid. Very very important. Note down each and every point. Diamond is a crystalline solid. దీనికున్న హార్డ్నెస్ వల్ల, because of due to its hardness, brightness, it is more precious beta, very expensive. It is so expensive. ఈ రెండిటి వల్ల it is so expensive. హార్డ్నెస్, బ్రైట్నెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు బేటా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎక్కువ షైనింగ్ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీటన్నిటి వల్ల, బికాస్ ఆఫ్ హార్డ్నెస్, బ్రైట్నెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇట్ ఈస్ సో ప్రీసియస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్, డైమండ్లో ఏముంటాయి బేటా, ఇట్లా ఉంటుందమ్మా డైమండ్. మీరు చూసే ఉంటారు, ఇలా ఉంటుంది డైమండ్. కార్బన్ ఆటమ్స్ ఇలా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఇవన్నీ కార్బన్ ఆటమ్స్. దీన్ని టెట్రాహైడ్రల్ షేప్ ఉంటాయి. కార్బన్ ఆటమ్స్ ఆర్ ఇన్ టెట్రాహైడ్రల్ షేప్ బేటా. టెట్రాహైడ్రల్ షేప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ఏ డైమండ్? టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, టెట్రా అంటే 4 కార్బన్స్ ఉంది. 4 కార్బన్స్. ఓల్డెన్ కెమెరా స్టాండ్ బేటా. 3 స్టాండ్స్, ఇటొకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని మనం ఓల్డెన్ కెమెరా స్టాండ్తో పోలవచ్చు. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. కార్బన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. దీనికి ఏముంటాయండి, ఇంకా డైమండ్కి n నెంబర్ ఆఫ్ పాలిష్డ్ సర్ఫేసెస్ ఉంటాయి బేటా. డైమండ్కి పాలిష్డ్ సర్ఫేసెస్ n నెంబర్ ఆఫ్ పాలిష్డ్ సర్ఫేసెస్. దీంట్లో జరిగేది ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఒక్కసారి లైట్ డైమండ్లోకి వెళ్ళింది అంటే ఇట్లా ఉంటుంది డైమండ్. డైమండ్లో ఒక్కసారి ఇట్లా లోపలికి వెళ్ళింది అంటే లైట్ డైమండ్ వెనక్కి రాదు. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, లోపల రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది మీకు లైట్లో ఇంకా క్లియర్గా చెప్తాం. లైట్ రే డెన్సర్లోంచి రేరర్లోకి వచ్చినప్పుడు, when లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఏమవుతుంది బేటా, రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. కాబట్టి డెన్సర్లోంచి రేరర్లోకి వెళ్ళినప్పుడు బోత్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు డెన్సర్ మీడియంలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఒక్కసారి మామూలు గాజు ఎందుకు సార్ అంత కాస్ట్లీ కాదు డైమండ్ ఎందుకు అంటే, మామూలు గాజు ఇదే షేప్లో ఉన్న ఒక గ్లాస్ తీసుకుంటే లైట్ రే ఇలా బయటకు వచ్చేస్తుంది బేటా. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ ఆర్డినరీ స్టోన్ ఈజ్ ఓన్లీ దిస్. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ వెరీ హై. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం యూతో డినోట్ చేస్తాం బేటా. ఎంతో కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎంతో కూడా ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ మెటీరియల్కి లేనంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.51. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్.
నేచర్లో ఏ మెటీరియల్కి ఇంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదు బిడ్డ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది సార్ అంటే లైట్ రే మళ్ళీ బయటికి రాదు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన లైట్ రే మల్టిపుల్ టైమ్స్ లోపలే తిరుగుతుంది. దానివల్లే ఇది స్టోన్, ఇట్ ఇస్ ఎ స్టోన్, డైమండ్ ఇస్ ఎ స్టోన్. ఇంకా ప్రపంచంలో ఏ స్టోన్కి కూడా ఇంత కెపాసిటీ లేదు. అందుకని ఈ స్టోన్, ఇది స్టోన్ అయినా కూడా ఇంత వాల్యూ. మామూలుగా మనం స్టోన్ చూడగానే గుర్తుపట్టం అది డైమండ్ అని, దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. దీని డెన్సిటీ కూడా చాలా ఎక్కువ బిడ్డ. మిగతా స్టోన్స్కి లేని డెన్సిటీ దీనికి ఉంటుంది. డెన్సిటీ ఎంత అంటే 2.54 యాంగ్స్ట్రామ్. డెన్సిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక గ్రామ్ తీసుకుంటే ఒక గ్రామ్ డైమండ్ తీసుకుంటే దాంట్లో యూనిట్ వాల్యూమ్ గ్రామ్ పర్ సీసీ. 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్, 1 సెంటీమీటర్ హైట్ తీసుకోండి. ఇది సెంటీమీటర్ లెంత్ బేట, ఇది సెంటీమీటర్ బ్రెడ్త్, ఇది సెంటీమీటర్ హైట్. దీన్నే క్యూబిక్ సెంటీమీటర్ అంటాం. ఈ క్యూబిక్ సెంటీమీటర్ని మనం సీసీ అని రాస్తాం. సెంటీమీటర్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు బేట. సెంటీమీటర్ క్యూబ్ రాసుకున్నా తప్పేం లేదు. మరి మాస్ని దేంతో కొలుస్తాం బేట? గ్రామ్స్లో కొలుస్తాం. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం? గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ తీసుకుంటున్నాం. కేజీలో డైమండ్స్ ఉండవు. జాకబ్ డైమండ్ తెలుసు కదా, నిజామ్స్ దగ్గర ఉండే జాకబ్ డైమండ్ పేపర్ వెయిట్గా వాడేవాడు. దాని వాల్యూ 80 crore. ఆ జాకబ్ డైమండ్ని నిజామ్స్ హైదరాబాద్లో పేపర్ వెయిట్గా వాడారు. అంటే మీరు ఆలోచించండి, 1 క్యారెట్ డైమండ్ని ఎట్లా మెజర్ చేస్తామంటే క్యారెట్తో మెజర్ చేస్తాం బిడ్డ. క్యారెట్ 1 క్యారెట్ ఎంతకి? 200 మిల్లీగ్రామ్ బిడ్డ, చాలా తక్కువ. 200 మిల్లీగ్రామ్. 1 క్యారెట్ అంటే 200 మిల్లీగ్రామ్. గ్రామ్ పర్ సీసీలో మెజర్ చేస్తాం డైమండ్ని. డైమండ్ డెన్సిటీ ఎంత అంటే 3.51. అంటే 1 గ్రామ్ స్టోన్ 3.51 గ్రామ్. 1 క్యూబిక్ సెంటీమీటర్ తీసుకుంటే 3.51 ఉంటుంది. మీకు తెలుసు కదమ్మా, 10 గ్రామ్ అంటే 1 తులా. అంటే అప్రాక్సిమేట్గా 3 గ్రామ్ పర్ సీసీ. ఇక్కడ మనం 3.5 గ్రామ్ పర్ సీసీ తీసుకుంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం? డెన్సిటీ ఆఫ్ 1 గ్రామ్. అంటే ఇక్కడ 3 గ్రాముల డైమండ్, ఇక్కడ 3 గ్రాముల డైమండ్ తీసుకుంటే 3.51 గ్రామ్ పర్ సీసీ. అంటే ఇక్కడ అరౌండ్ ఎంత ఉంటుందమ్మా? 3.5 మల్టిప్లైడ్ బై 3 టైమ్స్ చేయండి, అప్రాక్సిమేట్గా 10 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అంత ఎక్కువ డెన్సిటీ ఉంటుంది బేట. ఇది మామూలుగా స్టోన్ అయినా ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అంటే బికాస్ ఆఫ్ షైన్నెస్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్. మనం మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పలేరు కాబట్టి దానికి షైనింగ్ ఎక్కువ అని చెప్తాం. బ్రైట్నెస్ ఇస్ ద కామన్ ఫినామినా. ఈ బ్రైట్నెస్ ఎందుకు వచ్చిందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దేని మీద డిపెండ్ అంటే డెన్సిటీ మీద డిపెండ్ ఉంటుంది. డెన్సిటీ ఎక్కువ ఉంటే ఇన్సిడెంట్ రిఫ్రాక్టెడ్ రే రెండు అదే మీడియంలో ఉంటాయి. ఆ విధంగా ఉండటం వల్ల వన్స్ ద లైట్ రే ఎంటర్ ఇన్ టు ద డైమండ్ విల్ నాట్ బౌన్స్ బ్యాక్. దట్ ఈస్ ద రీజన్ డైమండ్ ఈస్ వెరీ షైనింగ్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ప్రీసియస్. క్లియర్ అంట? నెక్స్ట్ నౌ వాట్ ఈస్ ద ఇక్కడ చెప్పేస్తాం మేడం, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 1.54 యాంగ్స్ట్రామ్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఏ డైమండ్. డైమండ్లో ఏ 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో అయినా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 1.54 యాంగ్స్ట్రామ్. మరి ఇది ల్యాబ్లో మనం ప్రిపేర్ చేయగలుగుతామా సార్? మన కెమిస్ట్రీ ల్యాబ్లో మనం డైమండ్ తయారు చేయొచ్చా సార్ అంటే అట్లా తయారు చేస్తే ఇంకా అసలు డైమండ్కి వాల్యూ ఉండదు, ఇంత కాస్ట్లీ ఉండదు. డైమండ్ని మనం ల్యాబ్లో ప్రిపేర్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్ నీడ్స్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఎక్కువ ప్రెషర్ కావాలి బిడ్డ. ఇంత ప్రెషర్ని వీ కెనాట్ సప్లై, సో వీ కెనాట్ ప్రిపేర్ ఇన్ ద ల్యాబ్. వీ కెనాట్ ప్రిపేర్ ఇన్ ద ల్యాబ్. డైమండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయడం అనేది కాని పని. ఎందుకు అంటే ఇట్ నీడ్స్ హై ప్రెషర్ బిడ్డ. క్లియర్? ఇక్కడ మరొకసారి చెప్తున్నా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.51, డెన్సిటీ 3.51, డెన్సిటీ is 3.51 గ్రామ్ పర్ సీసీ అండ్ we cannot prepare in the lab. వీటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే డైమండ్ cannot dissolve in ఎనీ యాసిడ్ ఆర్ బేస్. ఏ యాసిడ్లో కానీ బేస్లో కానీ డైమండ్ కరగదు. అది కూడా ఒక అడ్వాంటేజ్. డైమండ్ను అట్లా యాసిడ్లో పడేసి ఒక 100 years తర్వాత వచ్చినా కూడా అట్లే ఉంటుంది. డైమండ్కి ఎటువంటి చెదలు పట్టడం కానీ, రస్ట్ పట్టడం కానీ, కరోజన్ కానీ ఏది జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్టోన్.
అందుకోసం డైమండ్ అంత ఎక్స్పెన్సివ్ బిట. ఇవన్నీ కూడా వాటి ప్రాపర్టీస్. అండ్ డైమండ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. దీంట్లో బ్యాడ్ కండక్టర్. ఎందుకు బ్యాడ్ కండక్టర్ బిట? ఎందుకంటే ఇది మెటల్ కాదు, దీంట్లో ఉండే ఆటమ్స్ క్రిస్టలిన్ స్ట్రక్చర్లో ఉన్నాయి. కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ కెనాట్ జంప్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. వన్ ఆటమ్ outer shell electron cannot hit the other atom electrons. ఎలక్ట్రాన్ ఒకదానొకటి కొలైడ్ కాకపోతే ఎలక్ట్రాన్ కెనాట్ ప్రాపగేట్ ద ఎనర్జీ ప్రాపగేట్ చేయకపోతే కండక్షన్ జరగదు. కండక్షన్ జరగాలి అంటే దేర్ షుడ్ బి ఫ్రీ ఎలక్ట్రాన్స్. అవుటర్ స్టేట్ ఎలక్ట్రాన్స్ షుడ్ మూవ్ ఫ్రమ్ one shell to other shell. This should happen only when external potential difference is given. Even though if you give 220 volt potential difference which is supplied in India is not sufficient for this. కరెంట్ని దీన్ని 10,000 వోల్ట్ పెట్టినా కూడా డైమండ్లో అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ బయటకు రావు. ల్యాబొరేటరీలో మనం 10,000 వోల్ట్స్ కంటే ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ సప్లై చేయడం అనేది పాసిబుల్ కాదు బిట. అందుకోసమే ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎక్కడ డిజాల్వ్ కావట్లా. వీ కెనాట్ ప్రిపేర్ ఇన్ ద ల్యాబ్. ఇవన్నీ కూడా వీటి అడ్వాంటేజెస్. హై బ్రైట్నెస్, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, structure is so complex, tetrahedral structure. The distance between two carbon atoms is 1.54 angstrom. అది రాయలేదు నేను, రైట్. ఇది కూడా the distance between two carbon atoms is 1.54 angstrom. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో కార్బన్ ఆటమ్స్ ఏ హైబ్రిడైజేషన్ అంటే sp3 హైబ్రిడైజేషన్. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ తోటి హైబ్రిడ్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. హైబ్రిడైజేషన్ చెప్తా, లీనస్ పౌలింగ్ హైబ్రిడైజేషన్ ఏంటి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఒక్కసారి వినండి బేటా. డైమండ్ ఈజ్ ఏ క్రిస్టలిన్ సాలిడ్ డ్యూ టు ఇట్స్ హార్డ్నెస్, brightness and refractive index. It is so precious or so expensive. The carbon atoms in the diamond is tetrahedral structure. Tetrahedral means 4 carbon atoms are in a giant structure like golden camera stand. The phenomena inside the diamond is total internal reflection. Because of total internal reflection only it is shining more. What is mean by total internal reflection? Once the light ray travels from denser medium to rarer medium, what will happen? Light ray do not come to rarer medium. Reflected ray also will be in denser medium. Again reflected ray will be in denser medium. Multiple times the ray will be bounced back in the same medium. That is why this shines more. So refractive index of diamond is 2.5. Refractive index is 2.51. No units beta. Refractive index ఎందుకు యూనిట్స్ ఉండవు సార్ అంటే 3/V. సేమ్ రేషియో, మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ ఉండవు. హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న కార్బన్ అలోట్రోపిక్ ఫామ్ ఏంటి అంటే డైమండే. దీని డెన్సిటీ కూడా చాలా ఎక్కువ బేటా. డెన్సిటీ ఎక్కువ ఉండబట్టే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. 3.51 గ్రామ్ పర్ cc. మరి డైమండ్ దేంట్లో కొలుస్తాం అంటే క్యారెట్లో కొలుస్తాం. 1 క్యారెట్ అంటే 200 మిల్లీగ్రామ్. ల్యాబ్లో ప్రిపేర్ చేయగలుగుతాం అంటే ఇంపాసిబుల్. ల్యాబ్లో ఎందుకు ప్రిపేర్ చేయాలంటే ఇట్ నీడ్స్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ విచ్ కెనాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. మరి ఇది వాటర్ యాసిడ్లో డిజాల్వ్ అవుతుందా అంటే నో, ఇట్ కెనాట్ డిజాల్వ్ ఇన్ ఎనీ యాసిడ్ ఆర్ బేస్. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో ఉండే బాండ్ యాంగిల్ ఎంత అంటే 1.54 యాంగ్స్ట్రామ్. 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత సార్ అంటే 10⁻⁻10 మీటర్ బేటా. గుర్తుపెట్టుకోండి, మీటర్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. 1/10⁻10 అంటే చాలా తక్కువ. 1/10⁻10. 1 పక్కన 10 జీరోస్ పెట్టుకోండి. 1 పక్కన 5 జీరోస్ పెడితే 1 lakh, 6 జీరోస్ పెడితే 1 million, 7 పెడితే 1 crore, 8 పెడితే 10 crore. అంటే ఇది 100. 10⁻10 అంటే ఆలోచించండి బిడ్డ. 10⁻8 అంటేనే 10⁻7 అంటే 1 crore అంటున్నాం. 10 crore 100 crore 1/10 బిలియన్ అన్నమాట. ఇది 1/10 బిలియన్. ఒక మీటర్ని 10 బిలియన్ పార్ట్స్, ఒక మీటర్ని 10 బిలియన్ ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఈక్వల్ అన్నమాట 1 యాంగ్స్ట్రామ్ అంటే. అంటే అంత తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి కార్బన్ ఐటమ్స్. అందుకోసం బాండ్ యాంగిల్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇవి మనం చెప్పుకోవడానికి చాలా పెద్దలు చెప్పినా కూడా దిస్ ఆర్ ఆల్ మైక్రో బేటా. మైక్రోన్ కూడా దీన్ని ఏం చెప్తున్నావు? 10 బిలియన్ పార్ట్స్. ఒక మీటర్ని 10 బిలియన్ పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ ఎంత చిన్నదో అంత చిన్న డిస్టెన్స్లో ఉంటే 2 కార్బన్ ఐటమ్స్ మధ్యలో బాండింగ్. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ వెరీ జెయింట్. ఇటువంటి మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసి ఒక జెయింట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అందుకోసమే డైమండ్కి అంత స్ట్రాంగ్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ అబౌట్ డైమండ్. ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. మరి ఎక్కడ యూజ్ చేస్తాం ఈ డైమండ్, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు డైమండ్ ఈజ్ వెరీ హార్డ్. సో diamond is used to cut uses.
ఎక్కడ యూజ్ చేస్తామంటే చెప్పండి అమ్మా. డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ గ్లాస్ కట్టర్. గ్లాస్ని కట్ చేయాలి అంటే డైమండ్ ఒక చిన్న స్టోన్ లాగా ఉంటుంది. మన గ్లాస్ కట్టర్ మీరు ఎప్పుడైనా చూస్తే దాని వర్త్ 300-400 ఉంటుంది. దాని చివర ఒక డాట్. గ్రైండ్ చేసేటప్పుడు డైమండ్ని మనం గ్రైండ్ చేసి నెంబర్ ఆఫ్ పాలిష్డ్ సర్ఫేస్ వచ్చినప్పుడు కింద పడ్డ డస్ట్ పార్టికల్ తోటి డైమండ్ కట్టర్ గ్లాస్ కట్టర్ తయారు చేస్తారన్నమాట. అంటే మనం గ్రైండింగ్ మీద డైమండ్ని గ్రైండ్ చేసేటప్పుడు వచ్చే చిన్న పార్టికల్కి, రవ అంటాం కదా, చిన్న పార్టికల్కే గ్లాసుని కట్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. ఆలోచించండి. హార్డ్ మెటీరియల్ ఒక డైమండ్ ఇంకో డైమండ్తోనే కట్ చేస్తామంటాం. అందుకోసమే. ఎందుకు అంటే దాన్ని బికాస్ ఆఫ్ ఇట్స్ హార్డ్నెస్. నెంబర్ 2, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ బేటా. బాగా వాడుతాం జ్యువెలరీలో డైమండ్ అంటే ఎక్కువ చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకు అంటే దానికి ఉండే బ్రైట్నెస్ వల్ల, దానికి ఉండే వాల్యూ ఉంటుంది. ఎందుకు డైమండ్కి అంత వాల్యూ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. బ్రైట్నెస్ ఎక్కువ, అది ఏ యాసిడ్లో బేసిడ్లో కరగదు. నెంబర్ 3, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్. దాని నుంచి ఎటువంటి కరెంట్ పాస్ కాదు, అంటే దానితో ఎఫెక్ట్ ఉండవు. అదే మీరు కాపర్ వేసుకోండి, చెయ్యి మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. మెటల్ మన స్కిన్తో రియాక్ట్ అవుతుంది. మీరు డైమండ్ మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా డైమండ్ తోటి మీకు ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఎందుకు అంటే డైమండ్ ఈజ్ ఎ స్టోన్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్, ఇట్ డు నాట్ అబ్జర్వ్ ద హీట్, ఇట్ డు నాట్ లిబరేట్ ద హీట్. అందుకోసమే డైమండ్ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. 2 మెయిన్ అడ్వాంటేజ్ యూజ్డ్ యాజ్ ఎ గ్లాస్ కట్టర్, యూజ్డ్ ఇన్ జ్యువెలరీ బేటా. ఇది ఇక్కడ ఇంతవరకు గుర్తుపెట్టుకున్నామా. దిస్ ఇస్ అబౌట్ డైమండ్. ఎలా ఉంటుంది జైంట్ స్ట్రక్చర్ అంటే కార్బన్ ఆటమ్స్ ఇలా ఉంటాయి బేటా. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటాయి జైంట్ స్ట్రక్చర్. ఇట్లా ఉంటుంది కార్బన్, ఇట్లా ఉంటాయి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అంటాం. ఇట్లా ఒకదానికొకటి జైంట్ చేసుకుంటూ పోవాలి. దిస్ ఇస్ అబౌట్ కార్బన్ డైమండ్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ బేటా గ్రాఫైట్. నెక్స్ట్ క్రిస్టలిన్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఈజ్ గ్రాఫైట్. మీకు తెలుసు గ్రాఫైట్ చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి 3 years మనకి అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి మన లైఫ్ గ్రాఫైట్ తోనే స్టార్ట్ అవుతుంది. మన స్కూల్లో స్టార్ట్స్ విత్ గ్రాఫైట్. అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐ మీన్ టు సే పెన్సిల్ లెడ్లో ఉండేది గ్రాఫైట్ బెటా. ఆర్క్ వెల్డింగ్, మీరు బయట వెల్డింగ్ చూస్తుంటారు, వెల్డింగ్ రాడ్లో ఉండేది గ్రాఫైట్. సో గ్రాఫైట్ ఈజ్ ఏ క్రిస్టల్. ఇట్ ఈస్ ఆల్సో ఎట్లా ఉంటుంది బేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఎ బ్లాక్ కలర్ క్రిస్టలిన్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ కలర్ క్రిస్టలిన్ సాలిడ్ బేటా. ఇది కూడా సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది. బట్ సాలిడ్ ఫామ్లో ఉంటే మరి డైమండ్ ఉండే ప్రాపర్టీస్ ఎందుకు లేవు సార్? ఎందుకంటే ఇట్ ఈస్ కార్బన్ ఆటమ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ఎలా ఉంటుంది బేటా హెక్సాగోనల్ షేప్. హెక్సాగోనల్ రింగ్స్. కార్బన్ ఆటమ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ హెక్సాగోనల్ రింగ్స్ బేటా. ఇలా ఉంటాయి మా కార్బన్ ఆటమ్స్ అన్నీ కూడా ఇట్లా ఉంటాయి బేటా. ఇట్లా ఉంటాయి. ఇట్లా కార్బన్ ఆటమ్స్ అన్నీ ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది బేటా? ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలా మరి ఇంకొకటి లేయర్స్ ఫామ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా లేయర్స్ ఫామ్లో ఉంటాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది గ్రాఫైట్లో ఉండే కార్బన్ ఆటమ్ స్ట్రక్చర్ బేటా. ఇట్ ఈస్ ఎ బ్లాక్ కలర్ క్రిస్టలిన్ సాలిడ్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ కలర్ క్రిస్టలిన్ సాలిడ్. ఇట్ ఈస్ కార్బన్ ఆటమ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ హెక్సాగోనల్ రింగ్స్. ఇంపార్టెంట్. మరి దీనికి ఎలా ఉంటుంది? దీని ప్రాపర్టీస్ ఏంటి? సోపీ టు టచ్. సోప్ ఎట్లా ఉంటుంది? సోప్ నురగ ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఇది కూడా అలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సోపీ టు టచ్. ఇంకేముంటుంది? మెటాలిక్ లస్టర్ అంటే ఏంటంటే మెరవడం. మెటల్స్ మెరిచినట్టు మెరుస్తాయి అమ్మా. కొత్తగా మనం ఏమన్నా స్టీల్ కానీ బ్రాస్ కానీ కొన్ని ఎలా మెరుస్తాయో అట్లా ఇది దీని మీద లైట్ పడగానే అట్లా మెరుస్తుంది అనమాట. గ్రాఫైట్ పెన్సిల్ లెట్ చూడండి, దాని మీద లైట్ పడగానే ఎట్లా షైనింగ్ వస్తుంది, ఎట్లా షైనింగ్ ఉంటుంది. మెటాలిక్ లస్టర్ అంటే మెరవడం. మెటల్స్ మెరిచినట్టు మెరుస్తాయి బేట ఇవి కూడా. అండ్ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఎ బ్లాక్ కలర్ క్రిస్టలిన్ సాలిడ్. కార్బన్ ఆటమ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ హెక్సాగోనల్ రింగ్స్. దీని ఫిజికల్ ప్రాపర్టీ ఏంటంటే సోపీ టు టచ్ చేస్తే సాఫ్ట్గా సోపీగా ఉంటాయి. లైట్ పడగానే మెరుస్తాయి లైక్ మెటల్స్. మెటాలిక్ లస్టర్ ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోడ్ బేటా. వీటిని ఎలక్ట్రోడ్స్గా వాడతాం. మెయిన్ ఎలక్ట్రోడ్స్.
తెలుసు కదా, మీరు బ్యాటరీ ఎప్పుడైనా నిప్పో బ్యాటరీ ఎవ్రీడే బ్యాటరీ కట్ చేస్తే మధ్యలో ఒక బ్లాక్ కలర్ చిన్న సిలిండర్ లాగా ఉంటుంది, యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ ఇన్ సెల్స్. దీన్ని యానోడ్గా వాడతాం బేట, గ్రాఫైట్ని యానోడ్గా వాడతాం, వెరీ ఇంపార్టెంట్. ఇంకెక్కడ వాడతాం బేట ఎలక్ట్రోడ్గా? దీన్ని పెన్సిల్లో వాడతాం, పెన్సిల్ లెడ్లో వాడతాం, పెన్సిల్ లెడ్. ఇంకెక్కడ వాడతాం బేట? వెల్డింగ్ రాడ్స్, ఆర్క్ వెల్డింగ్లో, వెల్డింగ్ రాడ్స్లో వాడతాం. వెల్డింగ్ రాడ్స్లో వీటన్నిటిలో మనం వాడేది గ్రాఫైట్. మళ్ళీ ఒకసారి వినండి బేట, గ్రాఫైట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్డ్ క్రిస్టలిన్ సాలిడ్. ఫస్ట్ పాయింట్, గ్రాఫైట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్డ్ క్రిస్టలిన్ సాలిడ్. Carbon atoms are aligned in hexagonal rings. Physical properties soapy to touch. It has a metallic luster. And the metals measured తెలుస్తాయి. It is used as an electrode. It is used as an electrode. Actually, it is used as an anode. Battery లో anode వాడతాం. Used in pencil lead. And it is used in welding rods. ఇంతవరకు రాసుకున్నట్టు కంటిన్యూ చేద్దాం. Done. ఇక్కడ జాగ్రత్తగా వినండి బేట, ఇవన్నీ కార్బన్ ఐటమ్స్ రా, ఇవన్నీ కార్బన్ ఐటమ్స్. రెండు కార్బన్ ఐటమ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1.42 యాంగ్స్ట్రామ్ ఉంటుంది బేట. ద డిస్టెన్స్ బిట్వీన్ కార్బన్ కార్బన్ ఆటమ్ ఈజ్ 1.42 యాంగ్స్ట్రామ్. ఇప్పుడే చెప్పాను మీకు 1 యాంగ్స్ట్రామ్ అంటే చాలా చిన్నది, 10⁻⁻10 మీటర్ అని. అదే సెంటీమీటర్లో చెప్తే 10⁻⁸ సెంటీమీటర్ బేట, గుర్తుపెట్టుకోండి. ద డిస్టెన్స్, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ రా. The distance between two carbon atoms in the hexagonal rings is 1.42 angstrom. Bracket లో మీరు 10⁻⁻10 కూడా రాయాలి బేట. క్లియర్? నెక్స్ట్, రెండు లేయర్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే లేయర్ టు లేయర్ 3.34 యాంగ్స్ట్రామ్ ఉంటుంది బేట. ఈ లేయర్ వల్లనే ఇది గుడ్ కండక్టర్ అయింది. The distance between two layers 3.34 angstrom. ఈ లేయర్ స్ట్రక్చర్ అంటే బికాస్ ఆఫ్ ద లేయర్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎందుకు సార్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లేయర్ స్ట్రక్చర్ బేట. మరి దీంట్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే కార్బన్ మధ్య బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది బేట. ఇది sp2 హైబ్రిడేషన్. ఒక s ఆర్బిటాల్ రెండు p ఆర్బిటాల్తో హైబ్రిడ్ అవుతాయి. ఇందులో కార్బన్ ఆటమ్స్ విల్ డు sp2 హైబ్రిడేషన్. డైమండ్ లో sp3, ఇందులో sp2. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇందులో ఎటువంటి బాండ్స్ ఉంటాయంటే ఈ వీటి మధ్యలో కార్బన్ మధ్యలో ఉండేవి చాలా వీక్ బాండ్స్ బేట. అక్కడ డైమండ్ లో స్ట్రాంగ్ బాండ్స్, ఇక్కడ వీక్ బాండ్స్. ఈ వీక్ బాండ్స్ వల్ల వీటిని బ్రేక్ చేయడం చాలా ఈజీ. కరెంట్ పంపించగానే వీటిలో బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. సో దట్ అవుటర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ పక్కన ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్స్ హిట్ చేస్తుంది. సో దట్ కరెంట్ ఈజీలీ పాసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. తక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గరనే వీ కెన్ సప్లై ఎలక్ట్రిసిటీ త్రూ గ్రాఫైట్. అందుకోసం ఇట్ ఈస్ యూజ్ యాజ్ ఎలక్ట్రోడ్. ఆర్క్ వెల్డింగ్ లో రాడ్స్ పెట్టి వెల్డింగ్ చేస్తుంటాడు ఐరన్ ని. అట్లా ఐరన్ చేసేటప్పుడు మనకు ఐరన్ ఆ రాడ్ ఇచ్చేసే రాడ్ కార్బన్ రాడ్ బేట, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మరి ఎక్కడ వాడతాం మళ్ళీ ఒకసారి వినండమ్మా. కార్బన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కార్బన్ ఐటమ్స్ ఇస్ 1.42 యాంగ్స్ట్రామ్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లేయర్స్ 3.34 యాంగ్స్ట్రామ్. ఇందులో ఉండే బాండ్ యాంగిల్ ఎంత అంటే కార్బన్ కి మధ్యలో ఉండే బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 degrees. రెండు కార్బన్ ఐటమ్స్ మధ్యలో ఉండే యాంగిల్ 120 degrees. ఇది sp2 హైబ్రిడేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నౌ యూజెస్ ఎక్కడ యూజ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడే మనం చెప్పుకున్నవి పెన్సిల్ లెడ్ లో యూజ్ అవుతుంది, ఎలక్ట్రోడ్స్ లో యూజ్ చేస్తాం, బ్యాటరీ యానోడ్ లో యూజ్ చేస్తాం, ఇవన్నీ చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ లూబ్రికెంట్ ఆల్సో. లూబ్రికెంట్ అంటే ఏంటమ్మా? రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్. ఇది ఒక లూబ్రికెంట్ గా కూడా వాడతాం, ఇండస్ట్రీస్ లో లూబ్రికెంట్ గా కూడా వాడతాం. ఇవి దిస్ ఈజ్ అబౌట్ గ్రాఫైట్ డేటా. ఇప్పుడు డైమండ్ చూసాం, గ్రాఫైట్ చూసాం. లాస్ట్ వన్ Buckminster Fullerine. Buckminster Fullerine. దీన్నే మనం C60 అంటున్నాం బేట. ఈ బక్మిన్స్టర్ ఫుల్లరీన్ 1985 లో నుంచి ప్రామినెన్స్ లోకి వచ్చిందిరా. ఈ 1985 లో నుంచి బాగా ఫేమస్ అయింది ఇది. దీని మీద గవర్నమెంట్ గుర్తింపు పొందింది 1985 నుంచి. ఇట్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఫ్రమ్ 1985. దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఇద్దరు సైంటిస్ట్, హెచ్డబ్ల్యూ క్రోటో.
HW క్రోటో అండ్ RE స్మాలీ బెటా, RE స్మాలీ వీళ్ళిద్దరూ కనిపెట్టింది బక్మిన్స్టర్ ఫుల్లెరిన్. ఇది కూడా కార్బన్ అల్లోట్రోపిక్ ఫామ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ కార్బన్. It was discovered in 1980 something and but came into prominence in 1985. These two got Nobel Prize in 1996 beta. ఇది ప్రామినెన్స్ వచ్చి ఒక 11 years తర్వాత వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫుట్బాల్ షేప్లో ఉంటుంది బేటా. ఫుట్బాల్ షేప్ అంటే ఏంటి? ఇన్సైడ్ హ్యాలో. బక్మిన్స్టర్ ఫుల్లెరిన్ ఇన్సైడ్ కంప్లీట్ హ్యాలో, ఖాళీగా ఉంటుంది. మరి ఫుట్బాల్ మీరు ఎప్పుడైనా గమనిస్తే ఫుట్బాల్లో ఏముంటుంది బేటా? పెంటాగోనల్ ఇలా ఉంటుంది. పెంటాగోనల్ అంటే 5 రింగ్స్ ఇట్లా ఉంటాయి. 1 2 3 4 5 కార్బన్స్, 5 కార్నర్స్ ఉంటాయి, 5 వర్టిసెస్ ఉంటాయి. దాన్ని పెంటాగోనల్ అంటాం. పెంటా అంటే 5. అలాగే 6 హెక్సాగోనల్ ఉంటాయి బేటా. దీన్ని హెక్సాగోనల్ అంటాం. 1 2 3 4 5 6 ఇలా లింక్ ఉంటాయి. మీరు ఫుట్బాల్ ఎప్పుడన్నా మీరు కోర్టులో ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ కోర్టులో ఆడుతున్నప్పుడు కౌంట్ చేయండి. ఇటువంటివి ఎన్ని ఉంటాయంటే పెంటాగోనల్ ఎన్ని ఉంటాయంటే పెంటాగోనల్ స్ట్రక్చర్ 12 ఉంటాయి బేటా. పెంటాగోనల్ వీటిని ఏమంటామంటే హెక్సాగోనల్ రింగ్స్. వీటిని హెక్సాగోనల్ రింగ్స్ అంటాం, వీటిని పెంటాగోనల్ రింగ్స్ అంటాం. ఈ పెంటాగోనల్ రింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి బేటా. ఒకటే గుర్తు, 5 కార్నర్లు ఉంటే దాన్ని పెంటా అంటాం. పెంటా 12, హెక్సాగోనల్ 20 ఉంటాయి. మొత్తం 32 రింగ్స్ ఉంటాయి బేటా. 12 + 20 మొత్తం 32 రింగ్స్ ఉంటాయి. దీంట్లో కార్బన్ మధ్యలో బాండ్ లెంత్ 1.4 యాంగ్స్ట్రామ్ బేటా. అక్కడేమో డైమండ్ 1.54, గ్రాఫైట్ లో 1.42, ఇక్కడ 1.4. బాండ్ లెంత్ దానికంటే కొంచెం తక్కువ 1.4 యాంగ్స్ట్రామ్ ఉంటుంది బాండ్ లెంత్ బక్మిన్స్టర్ ఫుల్లెరిన్ లో. టోటల్ ఎన్ని ఉంటాయంటే ఇందులో కార్బన్ ఆటమ్స్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి బేటా. 60 కార్బన్ ఆటమ్స్ ఎన్ని రింగ్స్ లో ఉంటాయి అంటే 60 కార్బన్ ఆటమ్స్ 32 రింగ్స్ లో ఉంటాయి. ఈ 32 రింగ్స్ లో ఏముంటాయి బేటా? 12 పెంటా ఉంటాయి, 20 హెక్సా ఉంటాయి బేటా. దిస్ ఈజ్ అబౌట్ బక్మిన్స్టర్ ఫుల్లెరిన్. వీటి మీద ఇంకా మనకి రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఎక్కువ మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేస్తాం. నానో టెక్నాలజీ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇంకా చాలా అల్లోట్రోపిక్ ఫార్మ్స్ కూడా కనుక్కుంటున్నారు. బక్మిన్స్టర్ ఫుల్లెరిన్ గురించి పెద్దగా అడగడు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే సైంటిస్ట్ ఎవరు? HW క్రోటో అండ్ RE స్మాలీ. ఇట్ కేమ్ టు ప్రామినెన్స్ ఫ్రమ్ 1985. They got Nobel Prize in 1996. ఇందులో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉంటాయంటే C60. వాట్ ఇస్ ద షేప్ అంటే ఫుట్బాల్. Inside it is hollow. How many pentagonal, how many hexagonal rings are present అంటే 12 pentagonal and 20 hexagonal. Total number of rings are 32. What is the bond distance between two carbon atoms? 1.4 angstrom. ఇది ఈరోజు క్లాస్ బేటా. ఇక్కడ వరకు కార్బన్ కెమిస్ట్రీలో, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 3 ఇంపార్టెంట్ టాపిక్స్: డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్ ఫుల్లెరిన్, క్రిస్టలిన్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ ఆక్సైడ్స్. కార్బన్ 2 రకాల ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది బేటా. కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ బేటా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెహికల్ పొగ్గొట్ట సైలెన్సర్స్ నుంచి వచ్చేది కార్బన్ మోనాక్సైడ్. ఎస్పెషల్గా మనం చూస్తే మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువ వెహికల్స్ వాడతారు కాబట్టి ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ మనం ఎక్కువ పీలిస్తే మన బ్లడ్ కార్బన్ మోనాక్సైడ్ CO తో రియాక్ట్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్, దీన్నే బ్లడ్ క్యాన్సర్. ఇట్ లీడ్స్ టు బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ మొత్తం విరిగిపోతుంది అనమాట. ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల మనిషి చనిపోతాడు. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ హైలీ పాయిజనస్ బెటర్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ దట్ హార్మ్ఫుల్. కార్బన్కి 2 ఆక్సైడ్స్ ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఏమో వెహికల్ సైలెన్సర్స్ నుంచి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం మాన్యువల్గా కూడా తయారు చేస్తాం. బొగ్గుని మనం సున్నం CaCO3ని వేడి చేస్తే CaO + CO2 వస్తుంది. CaCO3 అంటే సున్నం రాయి. దాన్ని హీట్ చేస్తే CaO + CO2 వస్తుంది. మనం సోడా తాగుతాం, కూల్ డ్రింక్స్ తాగుతాం, థమ్స్ అప్, స్ప్రైట్ తాగినప్పుడు దాంట్లో ఉండేదల్లా కార్బన్ డైఆక్సైడే. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవుతే కార్బోనిక్ యాసిడ్ అంటాం. H2O + CO2 gives H2CO3. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎందుకు తాగుతామంటే మనము ఈ కార్బోనిక్ యాసిడ్ ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మన స్టొమక్లో ఉండేది ఎక్సెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎసిడిటీ పెరిగినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? దాన్ని బేస్తో తాగాలి. ఇనో తాగాలి. ఇనోలో ఏముంటుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మీరు ఇనో మీద చూస్తే MgO అని రాసి ఉంటుంది.
దాన్ని నీళ్ళలో వేయగానే ఎంజీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవుతుంది. అది మనం తీసుకున్నప్పుడు లోపల ఉండే ఆ యాసిడ్ తోటి ఇది రియాక్ట్ అయిపోయి యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి మనకి త్రేపుల రూపంలో బయటకు వచ్చేస్తుంది గ్యాస్. దాన్నే మనం ఏమంటున్నాం, న్యూట్రలైజేషన్ అంటున్నాం. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం బేట. కార్బన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, వాటి ప్రిపరేషన్, ఫిజికల్ ప్రాపర్టీస్, యూజెస్. తర్వాత థర్డ్ క్లాస్లో మనం హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడదాం. ఒక హైడ్రోజన్, ఇఫ్ ఏ కెమికల్ సబ్స్టాన్స్ హ్యావింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్స్ 2 types, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనం ఏమంటాం, ఆల్కేన్స్ అంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అగైన్ 2 types, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2, ఆల్కైన్స్ CnH2n, ఆల్కీన్స్ CnH2n, ఆల్కైన్స్ CnH2n-2. ఇందులో సింగిల్ బాండ్ ఉంటుంది, అందులో డబుల్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. ఇందులో ఒకే సిగ్మా బాండ్ ఉంటుంది. అందులో ఆల్కీన్లో ఒక సిగ్మా 1 పై, ఆల్కైన్లో ఒక సిగ్మా 2 పై. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ వరకు మీరు మళ్ళీ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని నోట్స్ రాసుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా స్టేట్ సిలబస్ ఆ CBSE 1 క్వశ్చన్ కంపల్సరీ పెట్టారు. డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్, ఫుల్లరైన్. ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.